హాయ్ యూర్స్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి రాజాసాబ్ సినిమా సెన్సార్ పూర్తయింది. ఈ సెన్సార్ టాక్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్లో హల్చల్ చేస్తుంది. అంటే ఈ సినిమా అసాధారణమైనటువంటి స్థాయిలో ఉంది. ప్రభాస్కి హ్యాట్రిక్, ఈ సినిమాతో ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది. ముఖ్యంగా జనరల్గా పెద్ద సినిమాలు ఏవైనా సరే మరీ ముందుగా దాదాపుగా ఇప్పుడు ఇంకా 2 వారాల టైం ఉంది. 2 వారాలు ముందుగానే సెన్సార్ చేయించడం అనేది ఎప్పుడు జరగదు. మహా అయితే ఒక 3-4 రోజుల ముందు సెన్సార్ చేయిస్తారు తప్ప, ముందు ఇన్ని రోజుల ముందు సెన్సార్ చేయించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అటువంటి అరుదైన ఇది రాజాసాబ్ విషయంలో జరిగింది. ఎందుకంటే వాళ్ళకి సినిమా మీద ఉన్న నమ్మకంతోటి ఇంత ధైర్యంగా ఇన్ని రోజుల ముందు సెన్సార్ చేయించారని చెప్పి మనకి తెలుస్తుంది. అంటే ఏదైతే ఈ సినిమాకి సంబంధించినంత వరకు అంటే జనవరి 9న రాకపోవచ్చేమో, దానికి సంబంధించినటువంటి ఇంకా బకాయిలు అవి ఇవి ఉన్నాయని చెప్పి అంటున్నారు. ప్రమోషన్స్ కూడా ప్రాపర్గా చేయడం లేదు అని ఏవైతే కొన్ని ఊహాగానాలు చెలరేగుతున్నాయో వాటికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం కూడా బహుశా ఈ సినిమాని ముందుగానే సెన్సార్ చేయించి ఉండొచ్చు. అంటే కేవలం వీటికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం, చెక్ పెట్టడం కోసం అంత సాహసం కూడా చేస్తారని మనం అనుకోలేము. కేవలం సినిమా చాలా బాగా వచ్చింది కాబట్టి దీని గురించి నెగిటివ్గా మాట్లాడడానికి ఎవరికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ధైర్యంగా సెన్సార్ చేయించారని చెప్పి మనం అనుకోవచ్చు. మొత్తంగా దీని నిడివి, రాజాసాబ్ సినిమా నిడివి 3 గంటల 6 నిమిషాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అంటే 186 నిమిషాలు. ఇందులో కూడా ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ చాలా ఎక్కువ ఉందని చెప్పి మనకి తెలుస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ 1 గంట పావు అలా ఉంటే సెకండ్ హాఫ్ వచ్చి 1 గంట 30 అంటే దాదాపుగా పావు తక్కువ 2 గంటలు సెకండ్ హాఫ్ ఉందని చెప్పి మనకి తెలుస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా అసాధారణటువంటి రేంజ్లో అంటే ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు జనరల్ ఆడియన్స్ని కూడా ఉర్రూతలూగించేలాగా ఈ సినిమాని మారుతి తీర్చిదిద్దాడని చెప్పి మనకి రిపోర్ట్ వస్తుంది. అంటే అసలు ఈ సినిమా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అని అనౌన్స్ చేసినప్పుడు ఎవరు దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. మారుతి డైరెక్షన్లో ప్రభాస్ ఎందుకు చేస్తాడులే సినిమా అని కొంతమంది అనుకున్నారు. లేదు, ఇది ప్రాజెక్ట్ ముందుకెళ్తుందంటే నెగిటివ్గా కూడా అంటే ప్రభాస్ లాంటి రెబల్ స్టార్ ఈ రోజున పాన్ ఇండియా రేంజ్లో మార్కెట్ ఉన్నటువంటి ప్రభాస్ సక్సెస్ల పరంగా వెనకబడి ఉన్నటువంటి మారుతి లాంటి దర్శకుడితో ఎందుకు జత కడతాడు అని చెప్పి చాలామంది ఈ ప్రాజెక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పి తీర్మానాలు కూడా చేశారు. అది మారుతి కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆ విమర్శలన్నిటికీ నేను త్వరలోనే సమాధానం చెప్తాను, రాజాసాబ్ సినిమాతోటే సమాధానం చెప్తానని చెప్పి ఆయన కాన్ఫిడెంట్గా కూడా ఎన్నోసార్లు చెప్పడం మనం చూసాం. మొన్న ప్రగతి పాల్గొన్న ఒక ప్రెస్ మీట్లో కూడా ప్రగతి ఆమె సాధించిన దానికి ఆమె కంగ్రాచులేట్ చెప్తూ, మీకు ఎవరైతే మిమ్మల్ని ట్రోల్ చేశారో వాళ్ళే మిమ్మల్ని గెలిపించినట్లు, అలాగే నేను కూడా రేపు గెలవబోతున్నానంటే కారణం నన్ను ట్రోల్ చేసిన వాళ్ళే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఈ సినిమా మీద మంచి హైప్ అనేది, ఇంకా అప్పటికే ఉన్న హైపు ఇంకా బాగా పెరిగింది. ఇప్పుడు ఈ సెన్సార్ రిపోర్టు తోటి ఇంకా ఏవైతే చిన్న చిన్న అనుమానాలు అవి ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలైపోయాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఇంకా 2 వారాలు మాత్రమే ఉంది. జనవరి 9వ తారీఖున పాన్ ఇండియా రేంజ్లో, అంటే మన తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అన్ని భాషల్లో కూడా విడుదలవుతుంది. ఎక్కడ పబ్లిసిటీ పెద్దగా, అంటే అప్పుడప్పుడు ఏదో చిన్న అప్డేట్ అది వస్తుంది తప్ప ప్రాపర్గా పబ్లిసిటీ చేయడం లేదేంటి అనే ఒక ఇది అసంతృప్తి ఫ్యాన్స్లో బాగా ఉంది. దానికి ఫుల్ స్టాప్ పెట్టేలాగా ఇప్పుడు ఈ సెన్సార్ టాకు. అంటే ఒకటి ఏంటంటే ఇది ఇప్పుడు ఇదనే కాదు, ప్రభాస్ సినిమానే కాదు, ప్రతి పెద్ద సినిమా కూడా ఈ మధ్యకాలంలో గ్రాఫిక్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ కారణంగా డిలే జరుగుతుంది. ఇప్పుడు హరిహర వీరమల్లు 13 సార్లు వాయిదా పడినా, విశ్వంబర నిరవధికంగా వాయిదా పడినా, ఇలాగా ఈ పెద్ద సినిమాలు వాయిదాలు పడడానికి ప్రధానమైనటువంటి కారణం విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించినటువంటి వర్క్స్ ప్రాపర్గా ఆశించిన రీతిలో రాకపోవడం. అలాగే ఈ సినిమాకు కూడా చాలా పెద్ద స్థాయిలో టెక్నీషియన్స్ అందరిని ఇన్వాల్వ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఇవన్నీ కోఆర్డినేట్ చేయడం కోసం మారుతి కంప్లీట్గా అందులో నిమగ్నమై ఉన్నాడు. ఎప్పుడైనా ఇలాగ ఆబ్లిగేషన్స్ కోసం అని చెప్పి 1 ప్రెస్ మీట్స్లో అతను పార్టిసిపేట్ చేయడం తప్ప అతను పూర్తిగా అందులో నిమగ్నమై ఉండడం వల్ల
ఈ ప్రమోషన్స్ బాధ్యతను అతను పూర్తిగా ఇంకా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ ప్రభాస్ ఏమో ఈ 'ఫౌజీ' సినిమా కావచ్చు, లేదంటే 'స్పిరిట్' సినిమా కావచ్చు, ఆ సినిమాలు షూటింగ్స్, ఆ సినిమాల దీంట్లో ఆయన బిజీగా ఉన్నాడు. ఇంకోటేంటంటే ఆ సినిమా తాలూకు లుక్స్ బయటికి రాకుండా ఉండడం కోసం కూడా అతను ఈ ప్రమోషన్స్‌లో పార్టిసిపేట్ చేయట్లేదని చెప్పి తెలుస్తుంది. ఇక ప్రొడ్యూసరు ఈ స్కేల్‌లో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ సినిమాని విడుదల చేయడం అనేది ఎంత పెద్ద టాస్కో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నటువంటి సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి నిర్మాత ఎంత బిజీగా ఉంటాడో మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందువల్ల ఏదైతే 'హరిహర వీరమల్లు' సినిమాకి సంబంధించి నిధి అగర్వాల్ ఆ ప్రచార బాధ్యతలను ఈ సినిమాని 'హరిహర వీరమల్లు'తో కంపేర్ చేయడం అని కాదు. కానీ అప్పుడు నిధి అగర్వాలే తను యాక్టివ్ పార్ట్ తీసుకొని ఆ సినిమాని భుజాన వేసుకొని ప్రమోట్ చేయడానికి చొరవ తీసుకుంది. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా మెచ్చుకున్నాడు. మేమందరం ఏదో అనాథను వదిలేసినట్టు ఈ సినిమాని వదిలేస్తే నిధి అగర్వాల్ భుజాన్ని వేసుకొని ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి, చేరువ చేయడానికి ఎంతో ప్రయత్నం చేసిందని చెప్పి ఆయన అభినందించాడు. ఇప్పుడు అదే పని నిధి అగర్వాల్ ఈ సినిమాకు కూడా అదే పని ఆమె చేస్తుంది. అఫ్కోర్స్ ఇంకా ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక మేజర్ ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అతి త్వరలో 2-3 రోజుల్లోనే ఎక్కడ ఏంటి అన్నది అనౌన్స్ కాబోతుంది. ఆ ఈవెంట్‌కి ప్రభాస్‌తో పాటు ఇంకా చాలామంది స్టార్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ, పొలిటికల్ లెజెండ్స్ కానీ వీళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అక్కడి నుంచి మరింత ఊపందుకుంటుంది. ఏదైనా ఇప్పుడు ఏదైతే హల్చల్ చేస్తుందో సోషల్ మీడియాలో ఈ సెన్సార్ టాక్ అనేది ఈ రాజాసాబ్ సినిమాకి ఒక పెద్ద బూస్ట్ లాగా పనిచేస్తుంది. ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పటివరకు వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తి అంతా కూడా దూరం అయిపోయి ఈ సినిమా కోసం మరింత ఈగర్‌గా వెయిట్ చేయడం కోసం ఈ సెన్సార్ టాక్ బాగా ఇదవుతుంది. కాబట్టి ఓపెనింగ్స్ పరంగా ప్రభాస్ సినిమాకి డోకా ఏముండదు. అసాధారణటువంటి స్థాయిలో ఓపెనింగ్స్ ఎలాగో వస్తాయి. ఆ తర్వాత సినిమాని ముందుకు నడిపించేది ఆ రోజు వచ్చినటువంటి టాకు, ఆడియన్స్ నుంచి వచ్చే ఫీడ్‌బ్యాకే కాబట్టి ఓపెనింగ్స్‌కి సంబంధించినటువంటి అంతవరకు ఎవరికీ టెన్షన్ అవసరం లేదు. తర్వాత బాలీవుడ్‌లో నిజానికి ఇప్పుడు 'ధురంధర్' అనే సినిమా అక్కడ ఒక ప్రపంచం సృష్టిస్తుంది. అందువల్ల కూడా ఇప్పుడు ఈ సినిమా గురించి అక్కడ ప్రమోషన్ చేయకుండా ఉండడం ఒక రకంగా మంచిదవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏదేమైనా జనవరి 9వ తారీఖున ఈ మిగతా సినిమాల కంటే కొంచెం ముందు అంటే 'మనశంకర వరప్రసాద్', 'భర్త మహాశైలకు విజ్ఞప్తి', 'నారి నారి నడుం మురారి', 'అనగనగా ఒక రాజు', తర్వాత విజయ్ సినిమా కూడా 'జననాయకుడు' అని చెప్పి దాన్ని మన దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నాడు. అది కూడా ముందుగానే వస్తుంది. నాకు తెలిసి 'రాజాసాబ్'తో పాటు వస్తున్నట్టుంది ఆ సినిమా. ఏదేమైనా ఈ 'రాజాసాబ్' సినిమాకి ఇప్పుడు వచ్చినటువంటి సెన్సార్ టాక్ మనం చూసుకుంటే ఇది 'కల్కి', 'సలార్' సినిమాల తర్వాత ప్రభాస్ కెరీర్‌లో మరో హ్యాట్రిక్‌గా నమోదు కాబోతుందని చెప్పి మనకి తెలుస్తుంది.